ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా మంచి నిద్రను ప్రభు అనుగ్రహించు. ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవజనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. క్రీస్తులం ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు కాపాడే దేవుడై ఉన్నారు. ఆమె ప్రైజ్ ది లార్డ్. దేవుడు కాపాడే దేవుడై ఉన్నారు. అనిత్యము ఆయన కాపాడకపోతే మనం ఏమైపోతాం కదా. కనురెప్ప వాల్చకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. వాక్యంలో ఉంది, ఆయన తన భక్తులను విడువడు, వారైనటన్నిటికీ కాపాడబడతారు. ఆమె ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని కాపాడే దేవుడై ఉన్నారు. వాక్యంలో ఉంది, ఆయన దూత వారికి కావలి ఉండి వారిని కాపాడుతుంది. ప్రతి వ్యక్తికి దేవుని ఒక దూత కావలిగా ఉంటే మళ్ళీ కాపాడుతుందండి. ఎన్నో అపాయాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రోగములు, వాటన్నిటి గుండా మనం పయనిస్తూ ఇప్పటి వరకు కూడా క్షేమంగా ఉన్నామంటే కేవలం దేవుని కాపుదల. దేవుని కాపుదల వాక్యంలో ఉంది కదా, తన కనుపాప వలె ఆయన మనల్ని కాపాడుతుంది. కనుపాప ఏ విధంగా కనుగుడ్డును కాపాడుతుందో ఆ విధంగా ప్రభువు మనల్ని అనిత్యము కాపాడుతూ వస్తున్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. క్రీస్తులం యెహోవాయే మనల్ని కాపాడుతూ ఉన్నారు. మనం అనుకుంటాం మన జ్ఞానము ద్వారా, మన యొక్క బలము ద్వారా మనం కాపాడబడుతున్నాం. కాదు, కేవలం దేవుని కృప ద్వారానే మనం కాపాడబడుతున్నాం. అందుకే ప్రతి ఉదయము ప్రభు సన్నిధిలో చేరి ప్రభువునకు వందనాలు చెల్లించాను. ఆయన మరొక దినాన్ని, శ్రేష్ఠ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అని ప్రభువును ప్రతి ఉదయము, ప్రతి రాత్రి ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించినట్లుగా ఒక మాట దేవుడు సాతానుడు అడుగుతాడు, నా దాసుడైనటువంటి యోబు గురించి ఆలోచన చేశావా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అప్పుడు సాతానుడు అంటాడు, అతనికి విస్తారమైన ఆస్తి ఉంది కాబట్టి భక్తి చేస్తున్నాడు, భయం కలిగి ఉన్నాడు. అది ఆస్తి లేకపోతే అన్నీ తీసేస్తే భక్తి, భయం అన్నీ వెళ్ళిపోయి విచ్చలవిడిగా మాట్లాడి దూషించి, ముఖం ఎదుటిని దూషించి నేను అవమానపరుస్తారు అని సాతాను చెప్తారు. కాదు, అతను అలాంటి వాడు కాదు అని ప్రభువు చెప్తారు. ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇస్తే అతను నీ ముఖం ఎదుటిని దూషించే విధంగా నేను చేస్తానని సాతాను సవాలు విసురుతాడు. ప్రభువు దాన్ని స్వీకరించి అతను నువ్వు ఏమైనా చేయగాలి, ప్రాణములు మాత్రం ముట్టుకోడు అని ఒక పరీక్ష దేవునికి సాతానుకు మధ్యలో కొట్టి అక్కడ రాయబడిన మాట, సాతాను ముట్టడానికి వెళ్ళినప్పుడట దేవుని కంచె అతని చుట్టూ, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ వేయబడిందట. అందుకే సాతాను అంటాడు, అయ్యా నువ్వు అతని చుట్టూను, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసావు కదా, నేను ఎలా ముట్టుకోగలుగుతానా తన్ని, నేను ఎలా తాగలుగుతానా తన్ని. దైవజనంగా మన చుట్టూ కూడా దేవుడు తన కంచెలు వేసి కాపాడుతున్నాడు, తన కంచె వేసి కాపాడుతున్నాడు. చివరికి అతనికి అనారోగ్యం వచ్చింది, కంచె తీసేసాడు ప్రభు. కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆస్తి నాశనం అయిపోయింది. అయినా కూడా దేవుని యందు భయభక్తులు విడవకుండా, దేవుని దూషించకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. తద్వారా కోల్పోయిన దానికంటే రెట్టింపుగా దేవుడు దానికి అనుగ్రహించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను కూడా మన భక్తి జీవితం పరీక్షించబడుతుంది, దూరం వేయబడుతుంది, తూకం వేయబడుతుంది. అప్పుడు మనం పరీక్షలో నిలిచే వ్యక్తులంగా మనం ఉండాలి.
మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకొని భయముతో ఈ లోకంలో మనం జీవించేట్టుగా ఉండాలి. క్రైస్తల ప్రభు త్వరగా రాబోవచ్చు ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మనల్ని త్రాసులు వేసి తూచినప్పుడు మనం ఏ విషయంలో కూడా తక్కువగా కనబడకూడదు. అన్ని విషయంలో పరిపూర్ణులమై ప్రభు సన్నిధిలో నిలుచుదుము కాక, ప్రభు సన్నిధిలో నిలుచుదుము కాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును కాక. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపాళ దేవాన్ని కొందన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారిని మార్పు లేని దేవుడు. ఉదయకాలం మరొకసారి నీ పాదాలు పట్టుకుంటున్నాం ఆయన. అవును తండ్రి, మీ యందు భయభక్తులు గల వారిని మీరు కాపాడే దేవుడే ఉన్నారు. యోబు జీవితంలో తన శ్రమలు విస్తరించినప్పుడు, సాతానుడు చెలరేగినప్పుడు అతని విశ్వాసమును కోల్పోకుండా భక్తిలో నిలిచి ఉన్న కారణాన్ని బట్టి ఓ గ్లోరీ, అతనికి 2 ఆశీర్వాదం, కోల్పోయిన దానికంటే డబల్ మీరు అనుగ్రహించు. అంతకంటే ముందు అతని చుట్టూ మీరు కంచె వేసి కాపాడారు. సాతాను కూడా ముట్టుకోలేని కంచె మా చుట్టూ మీరు కంచె వేసి కాపాడుతున్నందుకు మీకు వందనములు వందనములు వందనములు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ, వారి చుట్టూ మీరు దైవిక కంచె వేసి కాపాడమని వేడుకొలుస్తున్నాను. ఉదయకాలం వంటి వాగ్దానాన్ని ఎత్తుబట్టి ప్రార్థిస్తుండగా వాగ్దానాన్ని మీరే మా జీవితంలో నెరవేర్చు వేడుకొంచున్నాను. ఎవరు బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి స్వస్థపరచు. యేసు నామములో ఉంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించుగాక.